హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు బైక్ అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరం అయిపోయింది. బైక్ లేనిది మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడున్నటువంటి డీజిల్ పెట్రోల్ రేట్లను బేస్ చేసుకొని బైక్ని నడపాలన్నా కొనాలన్నా కొంత భయపడుతున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం ఎకో ఫ్రెండ్లీ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ట్రెండ్ నడుస్తుంది. అందులో భాగంగానే చాలా కంపెనీల వెహికల్స్ వచ్చాయి. కానీ ఎకో తేజస్ అంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో కూడా అన్ని బ్రాంచెస్ దాదాపు 700 బ్రాంచెస్లో సక్సెస్ఫుల్గా 2 వీలర్స్ అనేది మూవింగ్ అవుతోంది. ప్రస్తుతం టెంపుల్ సిటీ తిరుపతిలో కూడా ఈ బ్రాంచ్ ఓపెన్ అయింది. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఈ బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారు. మనం చూడొచ్చు, జాస్ ఆటో కార్ప్ అనేటువంటి వారు దీన్ని ఫ్రాంచైజ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఎకో తేజస్ వెహికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ నిర్వాహకులు. అయితే లోపలికి వెళ్దాం, అసలు ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి, మిగతా కంపెనీస్ పోలిస్తే ఎకో తేజస్ వెహికల్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, బ్యాటరీ కండిషన్ ఎలా ఉంటుంది, అదే రకంగానే ఎంత రేంజ్ మైలేజ్ ఇస్తుంది అనే దానిపైన అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి షోరూమ్ లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఎస్, మనం షోరూమ్ లోపలికి వచ్చాము. తిరుపతిలో స్టార్ట్ అయినటువంటి షోరూమ్ ప్రస్తుతం అన్ని వెహికల్స్ లో కూడా కలకలలాడుతోంది. అయితే ఈ వెహికల్స్ కు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనే దానిపైన కూడా మనం మాట్లాడదాం. ఏరియా సేల్స్ మేనేజర్ సాదిక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సాదిక్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి మొత్తం 700 బ్రాంచెస్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. స్టార్టింగ్ టెంపుల్ సిటీ తిరుపతిలో ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ అయింది. ఈ బ్రాంచ్ లో ఎటువంటి వెహికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు, ముఖ్యంగా ఈ ఒక్క వెహికల్స్ నే మనం ఎందుకు కొనాలంటే కస్టమర్స్ కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. ముందుగా తిరుపతి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఒక శుభపరిణామం అని చెప్పాలి. చాలా కంపెనీస్ ఉన్నాయండి పాన్ ఇండియాలో మాది కూడా ఒక కంపెనీ. సామాన్య ప్రజలకు, మధ్యతరగతి వాళ్లకు వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏపీ తెలంగాణలోనే దాదాపు 200 బ్రాంచుల పైన మనం ఓపెన్ చేయడం జరిగింది. తిరుపతి ఈ టెంపుల్ సిటీలో ఓపెన్ చేయటం అన్ని బ్రాంచెస్ కంటే కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెకానిక్ యూనియన్ ప్రెసిడెంట్ మునిరెడ్డి గారికి, అలాగే మా ఛానల్ పార్ట్నర్ సుమన్ టీవీ వాళ్ళకి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ సునీత గారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ డీలర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జాస్ మోటార్ కార్కు ఈ డీలర్షిప్ ఇక్కడ తిరుపతిలో ఓపెన్ చేయడం జరిగింది. ఫిట్లేజర్ ఫ్యాక్టరీ అనేది ఉందండి సార్కి. చాలామంది రైతులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళకి చాలా డీలర్స్ ఉన్నారు. ఇక్కడ ఈయనతో కలిసి వ్యాపారం చేయటం ఈ చాలా హ్యాపీగా ఉందండి. నెక్స్ట్ మీరు అడిగారు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య కారణం ఏంటంటే మేము ఎక్కడ సక్సెస్ అయ్యామంటే మిడిల్ క్లాస్ కస్టమర్. ఫస్ట్ మేము ఫోకస్ చేసింది మిడిల్ క్లాస్ కస్టమర్. సామాన్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ వెహికల్స్ కొనాలంటే మిగతా కంపెనీస్ అన్నీ కూడా మినిమం ₹1,00,000 పైనే ఉన్నాయి. ప్రీమియం కస్టమర్ని మాత్రమే ఫోకస్ చేశారు. మేము అలా కాదు, ఎంట్రీ కస్టమర్ని, మధ్యతరగతి వాళ్ళని, రైతుల్ని, రైతు కూలీల్ని, సామాన్య ప్రజలకు వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సామాన్య ప్రజలకి అనుగుణంగా వెహికల్స్ డిజైన్ చేయడం జరిగింది. కామన్ మ్యాన్ బైక్ అంటున్నారు అంటే దాదాపు మిగతా కంపెనీస్ అంతా కూడా బ్యాటరీ అనేది దీంట్లో ఇంపార్టెంట్, చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది. సో దాదాపు 5 years వారంటీ అనేది ఇస్తున్నారు. అంటే ఈ వెహికల్స్కి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది? థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ అడిగారు. బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి చాలా మందిలో ఒక అపోహ ఉందండి. 100 రేంజ్ కావాలి, 200 రేంజ్ కావాలి, 10 years కావాలి, 5 years కావాలని. బ్యాటరీ మేమేం చేసామంటే అండి, కస్టమర్ ప్రొఫైల్ని బట్టి, అంటే ఆయన ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు, సామాన్యంగా తిరిగేది రోజుకి లీటర్ పెట్రోల్ అండి. మనకి ఎక్కువ కూడా కన్వర్షన్ అంతా పెట్రోల్ స్కూటర్ నుండి వస్తుంది. సామాన్య వ్యక్తులు రోజుకి తిరిగేది 10 మందిలో అడిగితే ఎంత తిరుగుతారంటే రోజుకి లీటర్ పెట్రోల్. 40 కిలోమీటర్లు తిరిగేవాళ్ళు తెలియక
అవగాహన లేక, బ్యాటరీ మీద వారంటీస్ మీద అవగాహన లేక ఎవరో 5 years వారంటీ ఇస్తున్నారని చెప్పి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వెళ్ళటానికి జరుగుతుంది. మేము కస్టమర్ ప్రొఫైల్ని బట్టి, ఆయన తిరిగే స్థితిని బట్టి ఆయన ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు. సామాన్యంగా గృహిణులు ఇంటికా నుండి పిల్లల క్యారేజ్ ఇవ్వడానికి మహా అయితే 40 కిలోమీటర్లు తిరుగుతారు. 40 కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి 100 కిలోమీటర్లు 5 సంవత్సరాల వారంటీ అనే వెహికల్స్తో తెలియక వెళ్ళి వాల్యుబుల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. బ్యాటరీ అనేది ఒక మొబైల్ రీఛార్జ్ డేటా లాంటిది. గతంలో కూడా నేను చాలా మీ సుమన్ టీవీ వేదికగా కూడా చెప్పాను. ఒక మొబైల్ డేటా ఎలా అయితే మనం రీఛార్జ్ చేస్తామో, మొబైల్లో ఎలా అయితే మనం డేటా రీఛార్జ్ చేసుకుంటామో, అలా కస్టమర్ ప్రొఫైల్ని బట్టి మనం బ్యాటరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీరు అన్నట్టు కాంపిటేటర్లు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వారంటీ అనేది ఇస్తున్నారు. జనాలకు అవగాహన లేక ఈ బ్రాండ్ మోజులో పడి వెళ్ళిపోయి మీ అమౌంట్ ఏదైతే ఉందో వేస్ట్ చేసుకుంటున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ 5 సంవత్సరాల వారంటీ ఇస్తున్న కంపెనీ ఏదైతే ఉందో, మీరు దయచేసి ఎవరైతే కస్టమర్ పర్చేజ్ చేశారో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి అనేది చూడండి. మనం 1 year వారంటీ ఇస్తున్నాం, 3 year వారంటీ ఇస్తున్నాం. ఈ వారంటీలో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి పెట్టలేదు, రీడింగ్ ఏం మెన్షన్ చేయాల. ఇవాళ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయంటే మంచి సర్వీస్ ఇస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ కూడా మనం టెక్నీషియన్స్తో ఓపెన్ చేస్తున్నాం. ఏ బ్రాంచ్ ఓపెన్ చేసినా టెక్నీషియన్స్కి అవగాహన సదస్సు. మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ యూనియన్ లీడర్స్ తిరుపతి నగరంలో చాలామంది విఐపీస్ ఉన్నారు. అయినా కానీ టెక్నీషియన్ ఒక మెకానిక్కి ఒక ఇంపార్టెంట్ ఇచ్చి మెకానిక్ యూనియన్ వాళ్ళని పిలిచి వాళ్ళకి అవగాహన, ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి అవగాహన, వాళ్ళలో 80% వాళ్ళు చేసే టెక్నాలజీ ఏనండి. ఎందుకంటే మెకానిక్స్ అనేది వాళ్ళకి అవగాహన ఉంది. ఇక 20% ఏదైతే బ్యాటరీ కంట్రోలర్ ఏదైతే ఉందో వాళ్ళకి అవగాహన ఇచ్చి మెకానిక్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి, అంటే సర్వీస్ ఏ మెకానిక్ అయినా ఇక్కడ తిరుపతిలో ఉన్న ఎంతమంది అయితే మెకానిక్స్ ఉన్నారో వాళ్ళందరికీ సర్వీస్ క్యాంప్ కూడా చేద్దామనే ఉద్దేశం ఉందని ఆల్రెడీ మేము మిగతా లొకేషన్స్లో చేస్తున్నామండి. నెల్లూరులో చేస్తున్నాం, అలాగే నిజామాబాద్లో చేస్తున్నాం, అలాగే మన కొత్తగూడెం తెలంగాణ పాలవంచ, ఇల్లందు, మణుగూరు ఏరియాలో మెకానిక్స్తో ఈవెంట్ చేస్తున్నాం. అంటే మెకానిక్ ఒక అవగాహన వస్తే సర్వీస్ అనేది ఈజీగా దొరుకుతుంది. బ్యాటరీ గురించి మేము చెప్పేది ఏంటంటే మళ్ళీ చెప్తున్నామండి, అవగాహన లేక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల బ్యాటరీ కోసం వెళ్ళి, అంటే ఈ బ్యాటరీ ఏదైతే మీరు 200 కిలోమీటర్స్ అని తీసుకున్నారో మీరు వాడకపోయినా, మీ డేటా ఎలా అయితే మీరు యూజ్ అవుదో వాడకపోతే, అలా బ్యాటరీ ఏదైతే మీరు కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి మీరు తీసుకున్నా కానీ పనికిరాదు. నెక్స్ట్ 5 years వారంటీ అనేది ఒక్కసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. మనమైతే ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టలేదు. యాక్చువల్గా ఫ్యూయల్ కాస్ట్ ఎక్కువ ఉందని మనం ఈవీ వైపు వెళ్తూ ఉంటాం. ప్రెసెంట్ మిగతా కంపెనీస్ చూస్తే దాదాపు 1.5 lakh నుంచి 2 lakhs వరకు ప్రైస్ అనేది కనిపిస్తుంది. ఇది 50,000 నుంచే స్టార్ట్ అవుతుంది కదా. సో అది ఫిట్నెస్ పరంగా కానీ లేకపోతే దీనికి సంబంధించి కండిషన్ పరంగా కానీ ఎలా ఉంటుంది అసలు? అంత లో కాస్ట్లో మీరు ఎలా వర్కౌట్ అవుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనం యాక్చువల్గా మార్కెట్లో ఇంకా తక్కువ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే నేను ఆ కంపెనీ పేర్లు చెప్పట్లేదు, 1,00,000కి 3 బళ్ళు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఫిట్నెస్ కూడా మనం ఏంటంటే వెహికల్ అనేది మన రోడ్డు మీద తిరిగేది, ఇంట్లో వాడే వస్తువు కాదు. తక్కువ రేటు నాసి రకం సరుకులు ఏదైతే ఉందో దాని మన్నికి కూడా ఉండదు. 49,000కి ఇచ్చి కూడా మా డీలర్కి కొంత వైబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే డీలర్ వైబిలిటీ ఉందో మంచి సర్వీస్ డీలర్ ఇవ్వగలడు. అంటే డీలర్కి కొన్ని కంపెనీస్ నేను చూస్తున్నానండి, మా డీలర్కు 2,000 మిగులుతాయండి అని చెప్పి ఒక కంపెనీ అధినేత అనౌన్స్ చేస్తున్నారు డైరెక్ట్గా. నా దగ్గర కొంటేనేమో ఒక రేటు, నా డీలర్ దగ్గర కొంటే 2,000 అంటున్నారు. అంటే ఒక డీలర్ 2,000 మిగిలితే మీకు ఎటువంటి సర్వీస్ ఇవ్వగలడు డీలరు? అంటే మీ దగ్గర ఉన్న స్టాక్ ఏదైతే ఉందో క్లియర్ చేసుకోవడానికి ఈ తక్కువ ప్రైస్ గేమ్ అనేది అంటే అప్గ్రేడ్ అవుతుందండి. ఎప్పటికప్పటికి ఈవీ ఇండస్ట్రీ అనేది అప్గ్రేడ్ అవుతుంది. మన ఇంటర్వ్యూ ముగిసే లోపు ఈ 15 minutesలోనే ఒక కంపెనీ ఒక వెహికల్ లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్లో వచ్చినాయి. ఈ కాంపిటేటర్ని తట్టుకోవడానికి డెడ్ స్టాక్ ఏదైతే ఉందో గ్రాఫిన్ వెహికల్స్ అయితే, గ్రాఫిన్ బ్యాటరీస్ అయితే ఉండిపోయినాయి. ఈ గ్రాఫిన్ బ్యాటరీస్ని క్లియర్ చేసుకోవడానికి ఈ లెడ్ బ్యాటరీస్ ఏదైతే స్టాక్, డెడ్ స్టాక్ ఏదైతే క్లియర్ చేసుకోవడానికి 1,00,000కి 3 బళ్ళు, 1,05,000కి 3 బళ్ళు. నెక్స్ట్ నెట్వర్క్ కొంతమంది చేస్తున్నారు, కాంపిటేటర్లు నెట్వర్క్. అంటే మీరు 3 జాయిన్ చేయండి, 2 జాయిన్ చేయండి. అంటే ఇటువంటి నెట్వర్క్ మార్కెట్ లేకుండా ట్రెడిషనల్ మార్కెట్. ఆ ట్రెడిషనల్ మార్కెట్ అంటే మా దగ్గర ఉన్న డీలర్స్ అందరూ కూడా ఆటోమొబైల్ నుండి వచ్చిన వాళ్ళు, లేదంటే ఇప్పుడు మా తిరుపతి డీలర్ జయచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఆల్రెడీ గుడ్ విల్ ఉన్నవాళ్ళు. అంటే ఇంత గుడ్ విల్ ఉన్నవాళ్ళు 2,000 కోసం, 1,500 కోసం మార్కెట్లో సర్వీస్ ఇవ్వలేరు.
అది నాసి రకం సరుకు తెచ్చుకుని వీళ్ళు సర్వీస్ చేయలేరు. కాబట్టి 100% జెన్యూన్ సర్వీస్ ఇవ్వాలంటే డీలర్కి వైబిలిటీ ఉండాలి, కస్టమర్కి కూడా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. సో తిరుపతిలో ప్రత్యేకించి చూసుకుంటే బైక్స్ తో పాటు ఆటోస్ కూడా లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. అవునండి. ఎటువంటి మోడల్స్ ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉంది? సార్ మా కార్గో సెగ్మెంట్లో దాదాపు 30 మోడల్స్ వరకు ఉన్నాయండి. అది కూడా కస్టమర్ ప్రొఫైల్ని బట్టి మనం తయారు చేస్తున్నాం. అన్నీ కూడా లో స్పీడ్ అండి. అన్నీ కూడా 1 lakh లోపే 1,49,000 50,000లోనే ఇచ్చేటట్టు మనం డిజైన్ చేసాం సార్. ఏది కస్టమర్కి ఇంకేమన్నా నాకు ఇలా కావాలి అని చెప్తే వాళ్ళు అడిగిన దాని ప్రకారం మనం వెహికల్ అనేది హమాలీలో అయితే మన వెహికల్ సక్సెస్ అయినాయండి. 1,60,000కి 1,75,000కి హమాలీ వెహికల్స్ అనేది ఇస్తున్నామండి. ఫ్రాంచైజ్ ఓనర్ ఎవరున్నారో ఆయనతో మాట్లాడదాం ఒకసారి. ఆయన పిలుస్తారా? ఖచ్చితంగా అండి. సార్ జయచంద్రారెడ్డి గారండి. ఆగ్రో ఫీల్డ్లో దాదాపు 35 ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అండి. జాస్ ఆగ్రో లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారు. రన్ చేస్తూ మారుతున్న ఈ నూతన వ్యాపార విధానాన్ని మనం కూడా చేద్దాం, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఈవీ ఇండస్ట్రీ అనేది బాగుంటుందని చెప్పి ఈయన రావడం జరిగింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య 3 డిస్ట్రిక్ట్స్కి సారు బ్రాంచెస్ అనేది తీసుకున్నారు. ఈ లొకేషన్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సబ్ డీలర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ మాటల్లో గుడ్ మార్నింగ్ జయచంద్ర రెడ్డి గారు. సార్ ఏంటి ఎకో తేజస్ వెహికల్స్ని మీరు ఫ్రాంచైజ్గా తీసుకున్నారు? అంటే బెటర్మెంట్, అంటే ఇప్పటివరకు పర్యావరణంలో భాగంగా ఇటువంటి వెహికల్స్ని ముందుకు తీసుకురావడమే ఒక గొప్ప విషయం. దీన్ని సక్సెస్ చేయడం మరొక టాస్క్ ఇది. సో ఎందుకని ఎకో తేజస్ వెహికల్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? మీ ఎకో తేజ బండ్ల గురించి మాకు యాక్చువల్గా తెలియదు. ఇక్కడ ఈ ఏరియాలో ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఎకో తేజ వాళ్ళ చైర్మన్ గారు సాదిక్ గారిని పంపించారు. మా ప్రొఫైల్ని బట్టి రైట్ పర్సన్ అయితేనా తీసుకుంటే ఇక్కడ మనకు సపోర్ట్గా ఉంటుందని. కానీ మేము కూడా దీని గురించి ఆలోచించేటప్పుడు ఈ బండ్లు ఎలాంటివి ఏంది అనేటువంటి దాంట్లో వాళ్ళ ఫ్యాక్టరీకి పోయి 3 సార్లు పోయి తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసి చాలా కస్టమర్ ఫ్రెండ్లీ వెహికల్స్ అని తెలుసుకొని లో కస్టమర్కి అంటే ఆర్డినరీ పర్సన్స్కి కూడా అందుబాటులో ఉండేటువంటి వెహికల్స్ను అందిస్తే ఆల్రెడీ మేము అగ్రికల్చర్ ఫీల్డ్లో నేను 2 స్టేట్లకి మల్టీనేషనల్ కంపెనీలో జోనల్ మేనేజర్గా చేసి దాని తర్వాత రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ కంపెనీ పెట్టడం జరిగింది. అదేవిధంగా లో కాస్ట్లో మంచి బండ్లు ముఖ్యంగా రైతులకి, తర్వాత స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకు, లేడీస్కి, తర్వాత చిన్న ఉద్యోగస్తులకి అందరికీ ఫ్రెండ్లీగా అందుబాటులో ఉండేటువంటి బండ్లు అని తెలుసుకున్న తర్వాత దీన్ని తీసుకోవడము. అదేవిధంగా చాలామంది ఏంటంటే ఇన్ని లొకేషన్స్ ఎందుకు మనం పెట్టాలనేటువంటిది కూడా కొంత క్వశ్చన్ చేస్తుంటారు. జనరల్గా ఈరోజు అడ్వాన్స్డ్ మార్కెటింగ్ సిస్టంలో కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అప్పుడే కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వీస్ పాయింట్లో కానీ, ప్రైస్ పాయింట్లో కానీ, ప్రోడక్ట్ కాన్ఫిడెన్స్ పాయింట్లో కానీ వాళ్ళకు ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది. ఆ ఉద్దేశంతో మేము ఈ 3 జిల్లాలలో కనీసం లేదంటే ముఖ్యమైన పట్టణాలు లేదంటే పెద్ద మండలాలు దాదాపు ఒక 20-25 లొకేషన్స్ని గుర్తించి అక్కడ ఈ డీలర్షిప్లు కూడా ఎక్స్టెండ్ చేద్దామని అనుకున్నాము. ఈ ప్రోడక్ట్ అనేటువంటిది ఆల్రెడీ ఇప్పటికే కొన్ని లాంచింగ్ ఈరోజు ఉన్నా కూడా కొన్ని బండ్లు సేల్ చేయడం జరిగింది. ఏమాత్రము సింగిల్ కంప్లైంట్ ఇంతవరకు లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందువల్ల మాకు ఈ కంపెనీ ప్రోడక్ట్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళగలుగుతామనే నమ్మకం బాగుంది. ఒకటి ఎకో తేజస్ వెహికల్స్ తరపున కావచ్చు, అంటే జాస్ కార్పొరేషన్ సంబంధించినట్టు కావచ్చు, అంటే తిరుపతిలో ఉన్నటువంటి కస్టమర్స్ కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు, మీకు సంబంధించినటువంటి అడ్రస్ కావచ్చు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇప్పుడు మాకు ఇక్కడ సర్వీస్ పాయింట్ అనేటువంటిది చాలా ఈవీస్కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే వచ్చిన కస్టమర్స్ అంతా కూడా పెద్ద కంపెనీలు, పాత కంపెనీలు అందరూ వాళ్ళు కొన్ని సర్వీస్ బాగలేదని, తర్వాత ఎక్కడికో పంపించాలని,
ఇలాంటివన్నీ మాకు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ చెప్పడం జరిగింది. అందుకనే మేము కంపెనీకే ఇద్దరు టెక్నీషియన్స్ని అక్కడికి పంపించి వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ వాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ రిక్రూట్ చేయడము, వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ సబ్ బ్రాంచ్లకు కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, అక్కడ కూడా వాళ్ళకు సర్వీస్ అనేటువంటిది వాళ్ళ మనీ పెట్టడం ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి జస్టిఫికేషన్ జరగాలని అంటే సర్వీస్ అనేటువంటిది ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వాళ్ళకు కలగజేస్తుంది. అందువల్ల ఈ సర్వీస్ పాయింట్ కానీ తర్వాత మేము కస్టమర్ కేర్ నంబర్ అనేటువంటిది ఆల్రెడీ ఒకటి ఇచ్చినాము. సో ఎప్పుడైనా ఆన్లైన్లో కానీ జస్ట్ డైల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేస్తే దాన్ని అటెండ్ అవుతారు. అది దూరమైనా దగ్గరైనా ఈవెన్ బ్రాంచెస్లో కూడా అక్కడున్న టెక్నీషియన్స్కి మా డిస్ట్రిబ్యూటర్ పాయింట్లోనే కాకుండా కంపెనీ టెక్నీషియన్స్ తోటి కూడా డైరెక్ట్ లింకేజ్ అనేటువంటిది ఉంది. అందువల్ల కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ జయచంద్ర రెడ్డి గారు అండ్ షాదిక్ గారు. సో ఫ్యూచర్లో కూడా మరిన్ని బ్రాంచెస్ మీరు ఓపెన్ చేయాలని చెప్పి కూడా సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. చూస్తున్నాం కదా, చాలా సుందరమైనటువంటి కంఫర్ట్ అయినటువంటి వెహికల్స్ని అందిస్తున్నారు ఎకో తేజస్ వెహికల్స్. ఇప్పుడు తిరుపతిలో బ్రాంచ్ ఓపెన్ అయింది, అన్ని వెహికల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే ఒక సేఫ్టీ పరంగా కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి కంఫర్ట్ పరంగా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కాస్ట్లో కూడా సామాన్యుడు వెహికల్ కొనాలనేటువంటి ఒక డ్రీమ్ని నెరవేర్చే విధంగా ఎకో తేజస్ వెహికల్స్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లోనే కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ అన్ని వెహికల్స్కి సంబంధించి అందుబాటులోకి ఉన్నాయి, ఆ ప్రైసెస్ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. డీలర్షిప్స్కి సంబంధించి కూడా మీరు ఫ్రాంచైజీతో కావచ్చు అంటే ఓనర్స్తో కూడా మాట్లాడి సో ఆ దశగా ముందుకు వెళ్ళాలి. వ్యాపార సంస్థలో అడుగు పెట్టాలన్నటువంటి వారికి కూడా కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చే విధంగా ఎకో తేజస్ కంపెనీ అనేది అందుబాటులోకి తీసుకొస్తుంది. కాబట్టి ఒకసారి లక్ష్మీపురంలో ఉన్నటువంటి ఎకో తేజస్ ఏదైతే జాష్ ఆటో కార్ప్ అనేటువంటి ఈ ఒక్క షోరూమ్ని విజిట్ చేసి మీకు అవసరమైనటువంటి అందుబాటులోకి వచ్చేటువంటి వెహికల్స్ని మీరు కొనుగోలు చేయాల్సిందిగా సుమన్ టీవీ కూడా కోరుతుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.